ఇండివిడ్యువల్గా వాదించుకునే అవకాశం ఉంటుంది ఆ కోర్టులో? అంటే ఎవరికి వాళ్ళే లాయర్ దొరకలేదు. దొరకపోవడం ఉండదు మేడం. ఎందుకంటే ముందు ప్రశ్న ఇచ్చినప్పుడే ముద్దాయికి అడుగుతారు, నీవు నీ కేసు వాదించుకుని నీకు సామర్థ్యం ఉన్నదా, ఫైనాన్స్గా లేనప్పుడు ఎవరినైనా సరే లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మీకు ఒక లాయర్ని ఇస్తాము అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, ఆలోచించుకోమని చెప్తారు. మినిమం 1 month టైం ఇస్తారు. వాళ్ళు లాయర్ అపాయింట్ చేసుకుంటే ఆర్థిక స్తోమత లేనప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీతో ట్రైన్డ్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు ఇస్తారు. అది ఎన్ని సంవత్సరాలైనా సేమ్ లాయర్ని ఇస్తున్నా లేకపోతే మల్టిపుల్ మారుతూ ఉంటారు అక్కడ అవకాశాన్ని బట్టి? ఆ కేసు కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ఉంటారు, అప్పీల్కి వెళ్ళినప్పుడు ఇంకొక లాయర్ ఉంటారు. బట్ సింగిల్ పే అండి, అసలు నీడ్ నాట్ పే ఎనీ సింగిల్ రూపీ. ఇక ఒక్క రూపాయి కూడా వాళ్ళకి పే చేయాల్సిన గవర్నమెంట్ చూసుకుంటారు. లీగల్ సర్వీస్ అథారిటీస్ ఎఫెక్టివ్గా ట్రైన్డ్ అడ్వకేట్స్, వెల్ ట్రైన్డ్ అడ్వకేట్స్ వాళ్ళ ద్వారానే కేసు రన్ చేసుకోవచ్చు.